చేస్తున్నారని సమాచారం. డిసెంబర్ నుంచి రాష్ట్రాలకు అందజేస్తున్న రాజ్యసభ అమిత్ షా వెల్లడి. వాయు కాలుష్యంతో గుండెపోటు, అశ్వత్థామ దృష్టిలో వైద్య నిపుణుల వెల్లడి. హీత్రో విమానాశ్రయానికి విద్యుత్ అంతరాయం, సబ్స్టేషన్ల అగ్నిప్రమాదానికి కారణం. 18 గంటల పాటు నిలిచిన సేవలు. విద్యాశాఖ మూసివేతకు పచ్చజెండా, కార్యనిర్వాహక ఉత్తర్వులు ట్రంప్ సంతకం. ట్రంప్ ఆదేశాలు ఇచ్చినంత మాత్రాన 1973 ఏర్పడిన విద్యాశాఖ రద్దు పూర్తి కాదు. ఆయన ఆదేశాలను కాంగ్రెస్ ఆమోదిస్తేనే అవి అమలులోకి వస్తాయి. ఈ క్రమంలో ఉన్న చొరవలను ఇందుకు సంబంధించిన బిల్లును తీసుకొస్తామని రిపబ్లికన్లు ప్రకటించారు. ఈ బిల్లును సభలో వ్యతిరేకిస్తామంటూ ట్రంప్ చర్యను డెమోక్రాట్లు తీవ్రంగా విమర్శించారు. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి ఇంట్లో నోట్ల కట్టలు, న్యాయవర్గాల్లో తీవ్ర కలకలం. విచారణ ప్రారంభించిన సుప్రీంకోర్టు. వదంతులు వ్యాప్తి చేస్తున్నారన్న సర్వోన్నత న్యాయస్థానం. జస్టిస్ యశ్వంత్ వర్మ. ఏడుకొండల పరిధిలో వాణిజ్య కార్యకలాపాలకు వీల్లేదు, అందుకే ముంతాజ్ హోటల్కు భూ కేటాయింపుల అనుమతులు రద్దు. మానవ సేవకు అన్నదానం, ప్రాణదానం, మాధవ సేవకు ఆలయాల నిర్మాణం, ఆలయ పవిత్రతకు అధిక ప్రాధాన్యం. తిరుమలలో సీఎం చంద్రబాబు. త్రిభాషా సూత్రంపై నిర్ణయం రాష్ట్రాలదే. ప్రస్తుత తరంలో బోధన వినూత్న పద్ధతిలో జరగాలి. ప్రాథమిక విద్యపై రాజ్యాంగం రాష్ట్రాలకు స్వేచ్ఛ ఇచ్చింది. హిందీపై కేంద్రం చొరవలో నిగూఢ అంశాలు దాగున్నాయి. బలభద్రపురాన్ని వణికిస్తున్న క్యాన్సర్. గడిచిన 2 నెలల్లో వేగంగా విజృంభణ. చాలా కుటుంబాల్లో రోగులు, మృతులు ఎక్కువే. జల-వాయు కాలుష్యమే కారణమంటున్న స్థానికులు. తూర్పుగోదావరి జిల్లాలోని బలభద్రపురం గ్రామం. 300 ఊళ్లలో భూగర్భం ఖాళీ. అతి ప్రమాదకర స్థాయిలో జలాల తోడుత. కేంద్ర ప్రభుత్వ అధ్యయనాలు వెల్లడి. ఇక ఆ గ్రామాల్లో కొత్త బోర్లకు నిరాకరణ. పరిశ్రమల ఏర్పాటుకు అనుమతులు కళ్లే. ఎస్సీలోని విభిన్న కులాల మధ్య అనేక అంతరాలు ఉన్నాయని అనేక అధ్యయనాలు విశిష్టంగా తేల్చి చెప్పాయి. రిజర్వేషన్ కల్పనలోనే సదుద్దేశం నెరవేర్చాలని ఎస్సీ వర్గీకరణ అనివార్యమని జస్టిస్ రామచంద్రరాజు, జస్టిస్ ఉషా మెహ్రా, జస్టిస్ ఏజే సదాశివ, జస్టిస్ ఎంఎస్ జనార్దన్, హుకుమ్ సింగ్ లహూజీ, సాల్వే సంఘాలు సిఫార్సు చేశాయి. దశాబ్దాలుగా అణచివేతకు గురైన వర్గాలకు న్యాయం జరగాలంటే వర్గీకరణ తప్పదని కేంద్రం సానుకూలంగా స్పందించింది. షెడ్యూల్ కులాలన్నీ ఒకే తరగతికి చెందిన వర్గాలు కావు. వాటిని హేతుబద్ధంగా వర్గీకరించే అధికారం రాష్ట్రాలకు ఉంది అన్న సుప్రీంకోర్టు తీర్పు దళితుల, వెనుకబడిన వర్గాల ఆశలు రెక్కలు నిచ్చింది. న్యాయబద్ధ వర్గీకరణ కసరత్తును తెలంగాణ ఏర్పాటులో శాస్త్రీయంగా పూర్తి చేసినట్లే. దీనిపై భయ సందేహాలను వ్యక్తం చేస్తున్న ఎస్సీలోని మిగిలిన వర్గాలతో సావధానంగా మాట్లాడాలి. వారి ఆందోళనలను ఉపశమనం చేయాలి. సామాజిక అంతరాలకు అతీతంగా ప్రజలందరి బాగు కోసం విద్య, వైద్యం, మౌలిక సదుపాయాల వృద్ధికి ఉపాధి కల్పనకు ప్రాధాన్యం ఇవ్వాలి. దేశంలోని హిమాలయ పర్వత ప్రాంతం ప్రపంచ ప్రఖ్యాత హిమానీ నదుల నిలయం. దేశంలో సుమారు 16,627 వరకు హిమానీ నదులు ఉన్నాయి. వీటి విస్తీర్ణం దాదాపు 60,000 చదరపు కిలోమీటర్లు. ఇండియాలోని సియాచిన్ ప్రపంచంలోనే 2వ అతిపెద్ద హిమానీ నదిగా పేరొందింది. గంగా, యమున, సింధు వంటి ప్రధాన నదులు హిమానీ నదుల నుంచి ఉద్భవించాయి. దాదాపు 1.9 బిలియన్లకు పైగా ప్రజలు వీటిపై ఆధారపడుతున్నారు. ఇందులో ఇండియా, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, నేపాల్, చైనా, భూటాన్, బంగ్లాదేశ్, మయన్మార్ వంటి దేశాలు ఉన్నాయి. హిమానీ నదుల సంరక్షించే ముందు భూతాపాన్ని నియంత్రించాలి. మంచినీటి వనరులను కాపాడి పర్యావరణ అనుకూల పంటలు అవసరం. తెలుగు వనంలో గౌతమి కోకిల. ప్రముఖ భావకవి వేదుల సత్యనారాయణ శాస్త్రి 125 జయంతి నేడు. భావకవిత్వ వికాసానికి సచ్చినేడు, రాయప్రోలు, దేవులపల్లి విశ్వనాథ, నాయిని మొదలైన వారి వరుసలో వేదుల పేరు తప్పక చోటు చేసుకుంది. వివిధ ప్రక్రియల్లో ఆయన తన ప్రతిభను చాటుకున్నారు. దీపావళి ఖండకావ్యం వేదులకు ఎనలేని ఖ్యాతి తెచ్చిపెట్టింది. కృష్ణశాస్త్రి సాన్నిధ్యంలోని వేదుల భాగకవి అయ్యారు. వృత్తపద్య రచనలలో తన ప్రతిభను ఆవిష్కరించుకున్నారు. ఆయన వివిధ ప్రక్రియల్లో రచనలు చేశారు. దీపావళి, ముక్తేజరి, మాతల్లి వేదుల వెలువరించిన ఖండకావ్యాలు. రావణప్రత, ప్రేమ విజయం, ఆయేషా, కాలేజీ గరల్ అనేవి నాటకాలు. ఆయన కథలు వేదుల వారి కథలు వేసవి మబ్బులు సంపుటాలుగా వెలువడ్డాయి. నియోజకవర్గాల పునర్విభజన ఇప్పుడు ఒక జాతీయ ఉద్యమం. 7 రాష్ట్రాల నుంచి నేతల హాజరు. తమిళనాడు సీఎం స్టాలిన్ వెల్లడి. వినియోగంలో లేని నంబర్లకు యూపీఐ సేవలు రద్దు. ఎన్పీసీఐ కీలక నిర్ణయం. ఏప్రిల్ 1 నుంచి అమలు. అవనిగడ్డలో ఐసిస్ డ్రగ్. 2 ఏళ్లలో 55,961 ట్రామాడాల్ మాత్రలు, 2,794 ఇంజెక్షన్ల విక్రయం. ఉగ్రవాదులు వాడే మత్తు పదార్థాలు ఇవి.
అనుమతి లేకుండా ఓ దుకాణంలో విక్రయం. విజిలెన్స్, ఈగల్, ఔషధ నియంత్రణ తనిఖీల్లో వెలుగులోకి. షుగర్ పరీక్షకు కాంతి మార్గం. సూది లేకుండా గ్లూకోజ్ స్థాయి నిర్ధారణ. ఐఐఎస్సి శాస్త్రవేత్తల పరిశోధన. 139 అంగన్వాడీల నిర్మాణానికి 20.82 కోట్లు పీఎం జన్మన్ కింద మంజూరు చేసిన కేంద్రం. ఇఫ్కో జాతీయ డైరెక్టర్గా ధర్మేంద్ర రాజు. కరెంటు సరఫరా లేక హిత్రో విమానాశ్రయం. లండన్లోని హిత్రో విమానాశ్రయం మూత. ట్రంప్ ఇప్పుడు అమెరికన్ కంపెనీ లాక్హీడ్ మార్టిన్తో తయారు చేసిన F-35 యుద్ధ విమానాలు కొనమని భారత్కు చెబుతున్నారు. భారత్లో ఉన్న సుమారు $3,500 కోట్ల వాణిజ్య లోటును భర్తీ చేసేందుకు అన్నమాట. అయితే ఏ అంతర్జాతీయ ఒప్పందం పొరపాటునైనా కేవలం అమ్ముతామంటే సరిపోదు, కొంటున్నామని అవతలి వారు చెప్పాలి. భారత్ దృష్టికోణం నుంచి చూస్తే అమెరికా అమ్ముతాను అంది, మరి కొనదలుచుకుంటే ఆ F-35 యుద్ధ విమానాలు ఎలాంటివో పరిశీలించాలి కదా. రవాణా గాల్లో నుంచి సామగ్రి పడవేసే డగ్లస్ DC-3 డకోటా ఫెయిర్చైల్డ్ ప్యాకెట్ C-119G మినహా మరే ఇతర అమెరికా విమానాన్ని భారతీయ వైమానిక దళం ఇంతవరకు వాడలేదు. డగ్లస్ DC-3 1947 నుంచి చూసినా అమెరికా యుద్ధ విమానం మన వద్ద ఎప్పుడూ లేదు. కాబట్టి అకస్మాత్తుగా F-35లను కొనుగోలు చేయడం అంటే అది కూడా ట్రంప్ మాటలపై ఆధారపడి ఉంటే కొంచెం అనుమానంగా చూడాల్సిన వ్యవహారమే. F-35 యుద్ధ విమానాలు హైటెక్ పాశ్చాత్య దేశాల కోసం, అమెరికా రక్షణకు సెక్యూరిటీ భాగస్వాములైన ఇతర దేశాల కోసం ఉద్దేశించినవి. 1990లలో ఆస్ట్రేలియా, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, గ్రీస్, ఇజ్రాయెల్, సింగపూర్, స్పెయిన్, స్వీడన్లకు ఈ కార్యక్రమం గురించి వివరించారు. F-35లు ఖరీదైనవని అప్పుడే అర్థమైంది. ట్రంప్ సుంకాల తీరుతో తాజాగా నాటో దేశాలు కూడా వీటి కొనుగోలు గురించి పునరాలోచనలో పడ్డాయి. దీంతో పాటు F-35 యుద్ధ విమానాలకు సంబంధించి సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించిన సమస్యలు చాలానే ఉన్నాయి. అమెరికాలో దీని గురించి వివాదాలు ఉన్నాయి. ఒకవైపు ఎప్పటికప్పుడు పెరిగిపోయే ఖర్చులు, ఇంకోవైపు యుద్ధ విమానాలపై కొనుగోలు సందేహాలు లేవనెత్తుతున్నాయి. 2010 అక్టోబర్లో ఇలాంటి ఒక సమస్యను గుర్తించారు. విమానం ఎగురుతుండగానే ఎలాంటి ఆదేశాలు లేకుండానే ఇంజిన్ ఆఫ్ అయ్యేందుకు వీలు కల్పించే ఓ సాఫ్ట్వేర్ సమస్య తలెత్తింది. అప్పట్లో ఎడ్వర్డ్ ఎయిర్ ఫోర్స్ బేస్లో ఈ విమానాలను కొంత సమయం పాటు నిలిపివేశారు కూడా. PMJAY ఏపీ టాప్. దేశంలో నిరుపేదలందరికీ ఆరోగ్య బీమా ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన పథకం ఆయుష్మాన్ భారత్. పీఎం జన ఆరోగ్య యోజన 2018 అక్టోబర్లో ఇది ప్రారంభించినప్పటి నుంచి ఈ ఏడాది మార్చి 1 వరకు సుమారు 9 కోట్ల మంది దీని ద్వారా ఆసుపత్రిలో చేరారు. ఎన్కౌంటర్ మృతుల్లో సగానికి పైగా మహిళలే. బీజాపూర్ ఎన్కౌంటర్లో 26 మంది మావోయిస్టుల మృతి. ఎన్కౌంటర్లో చనిపోయిన మహిళా మావోయిస్టుల మృతదేహాలు. దోతిగూడెంలో బర్డ్ ఫ్లూ కలకలం. 18,000 గుడ్లు, 40,000 కోళ్లు పూడ్చివేత. హనీ ట్రాప్. 4% ముస్లిం కోటాపై కర్ణాటక అసెంబ్లీలో రణరంగం. కాఫీలను స్పీకర్పై విసిరిన బీజేపీ ఎమ్మెల్యేలు. 6 నెలల పాటు 18 మంది ఎమ్మెల్యేల సస్పెన్షన్.